అలాగే ఉత్తర వాయువ్య వీధిపోటమ్మా, ఉత్తర వాయు వీధిపోటు కూడా అతి ప్రమాదకరమైనదమ్మా. ఆ కుటుంబ సభ్యుల స్త్రీల మీద, అంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిల మీద చెడు ప్రభావం చూపిస్తుంది. అది మనం ఏం చేయకుండా దాని ఎఫెక్ట్ అనమాట నెగటివ్ ప్రాబ్లం చూపిస్తూ ఉంది అనమాట. సరైన సమయంలో మ్యారేజెస్ కాకపోవడం, వివాహాలు ఆలస్యం అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా కొంతమంది అంటే చట్టపరమైన కేసులో ఇరుక్కుపోవడం, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే అలాంటి వీధిపోటుని కూడా మనం తప్పని 100% దాన్ని కంట్రోల్ చేయొచ్చు అష్టదిగ్బంధన కార్యంతో. అదే ఉత్తరం వీధిపోటు అయితే చూస్తేనమ్మా, ఆస్తులన్నీ హారతి కర్పూరం అయితే వాళ్ళకి 100 ఎకరాలు ఉండనియండి, 20 ప్లాట్లు ఉండనియండి, ఉత్తరం వీధిపోటి అది అసలు ఏం లేకుండా చేసేస్తుంది. ఒక 10-20 years అయిపోయేసరికి ఎన్నో ఇబ్బందులు. ఇలాంటి వాళ్ళని నేను ఎంతో మంది చూశాను. కంట్రోల్ 100% మనం చేసుకోవచ్చు అనమాట. ఏ వీధిపోటు అయినా అష్టదిగ్బంధనతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను ఒక బ్యాంక్ మేనేజర్ నన్ను ఇన్వైట్ చేశారు. గురువు గారు, నేను ఇట్లా MSc చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, కానీ నా సమస్యలు నేను పరిష్కారం చేసుకోలేకపోతున్నాను. నాకు అక్కడ జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ నా నాలెడ్జ్తో నా సమస్య పరిష్కారం చేసుకోలేకపోతున్నాను. కానీ నాకు ఉత్తర వాయువు వీధిపోతుంది. మరి నాకు ఈ పరిష్కారం అనేది ఎట్లా ఉంటుందంటే, చూడమ్మా, మన చదువులు మనకు పరిష్కారం చేయలేకపోతుందంటే అక్కడ వాస్తు దోషాలు కూడా ఉండొచ్చని కదా, వాస్తు కూడా ఒక కారణం కావచ్చు కదమ్మా. అప్పుడు వాళ్ళ ఇంట్లో పోయి నేను ఒక అష్టదిగ్బంధనతో ఉత్తర వాయువుని పోటుని కంట్రోల్ చేశాను. ఒక 3 days తర్వాత చూడండి, మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి. ఈ రోజే నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎందుకు అంటున్నానంటే అమ్మా, ప్రతి దోషాన్ని మనం నివారణ చేసుకోవచ్చు. వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మంది కొన్ని ఫంక్షన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ తీసేసుకొని ఇంటికి వస్తుంటారు. లేకుంటే యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత కుటుంబంలో అలజడి, కొన్ని రకాల ఇబ్బందులు, నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అక్క చెల్లెలు వాళ్ళందరూ ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో సరైన నిద్ర లేక బాధపడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటికి వాస్తు దోషం కూడా ఒక కారణమై ఉండొచ్చు. అందుకనేమో ఒకసారి వాస్తుని మనం చూయించుకోగలిగితే, వాస్తు దోషాలని కంట్రోల్ చేయగలిగితే మంచి ఆరోగ్యము, మంచి నాలెడ్జ్, పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు అనమాట. అందుకనమ్మా, ఎవరైనా కూడా వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా కలిసి అష్టదిగ్బంధనం చేయించుకోవాలంటే మిమ్మల్ని ఎక్కడ అంటే మొబైల్ కాంటాక్ట్ అమ్మా ముందుగా. ఎందుకంటే నేను భారతదేశం మొత్తం వెళ్తుంటాను. ఎక్కువగా ఏంటంటే చెన్నై, బెంగళూరు, బాంబే, ఇలా మనం అంటే ప్రధాన పట్టణాలతో ఇండియా దాదాపుగా సగం భారతదేశం వెళ్తూ ఉంటాను. అందరికీ అందుబాటులో ఉన్నాను కాబట్టి ఆ షిరిడి సాయిబాబా ఎవరింటికి పంపిస్తే వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఏం మొర పెట్టుకుంటారో, బాబా ఏం పంపిస్తారో నాకు తెలియదు. ఏ అష్టదిగ్బంధనైనా ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహంతోనే చేస్తానమ్మా. ఎందుకంటే అంతా బాబా ఇచ్చింది. బాబా ఎవరింటికి పంపిస్తాడో, ఏ కంట్రోల్ చేపిస్తాడో ఆయన చేతిలో ఉన్నది. అందుకేనమ్మా నా వ్యక్తిగత నెంబర్ మీరు కాల్ చేస్తూ ఉండండి, సేవ్ చేసుకోండి. నా వ్యక్తిగత నెంబర్ కూడా 9989227911 నెంబర్ కాల్ చేయండి. ఈ ఒక్కరోజే కాదండి, రేపు ఎల్లుండి ఇలా ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు అనమాట. సాయిరామ్.